ఆయన చాలా సినిమాలు కూడా వచ్చినాయి. దాంట్లో దేవదాస్ అయితే ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపించినటువంటి సినిమా. పరిణీత కూడా అట్లాంటిదే అనుకుంటాను. అనేక అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆయన సినిమా. దేవదాస్ మరుగున అంటే మనం వినలేదు, చదవలేదు, కానీ మీ తరం వరకు అన్నీ తెలుసు. సో అట్లా తెలుగులోనే 2 వచ్చినాయి. కృష్ణతో వచ్చింది, నాగేశ్వరరావు జమానాలో వచ్చింది, మళ్ళా హిందీలో లేటెస్ట్ గా రాలేదా షారుఖ్ ఖాన్ కూడా వచ్చింది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ కూడా వచ్చింది. సో అట్లా శరత్ సాహిత్యము, శరత్ అనే పేరే ఎంతో ఒక రకమైనటువంటి పులకింత. శరత్ కాలం అంటాం మనం. శరత్తులో శరత్ ఋతువు, మంచి మంచి వాతావరణం, వెన్నెల మెండుగా కాసేటువంటి కాలం, వెండి వెన్నెల అంటాం మనం. అట్లా ఆ పేరు వింటేనే ఒక రకమైన పులకరింత. అటువంటి మహానుభావుడికి ఇవాళ నివాళులు అర్పించేటువంటి అవకాశం రావడం, ఆయన జయంతిని మనం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. సో మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఆహ్వానించడమే మాకు సక్సెస్. చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.